ఇంకోటి సార్ మీ 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 స్టోరీస్ లవ్ స్టోరీస్ ఏవైతే ఉన్నాయో చాలా హార్ట్ టచింగ్గా ఒక సింపుల్ ఒక రకంగా చెప్పాలంటే ఒక నవ్వుని తెప్పించే విధంగా ఒక మంచి అట్మాస్ఫియర్ ఆహ్లాదకరమైన అట్మాస్ఫియర్ తీసుకొచ్చే విధంగా ఉంటూ ఉంటాయి. అంటే ఏంటి ఎలా ఇంత సున్నితంగా మీ ఈ లవ్ స్టోరీస్ అంటే జనరల్గా చాలా డ్రామా ఉండే లవ్ స్టోరీస్ కూడా ఉన్నాయి కానీ ఒక చిన్న ఒక అనుభూతి దానివల్ల సినిమా నడవడం దానివల్ల ఆడియన్స్ అంతా కూడా ఒక మంచి ప్లెజెంట్ ఫీలింగ్ ఎక్స్పీరియన్స్ చేయడం చూస్తూ ఉంటాను. నేను జనరల్గా అంటే మేబీ అది ఏమి స్కీమ్ ఏం లేదు, దానికి క్యాలిక్యులేషన్ ఏం లేదు. అంటే నేను ఒక విషయాన్ని చూసే విధానాన్ని బట్టే సీన్స్లో అది రిఫ్లెక్ట్ అవుతుంది. నేను ఎక్కువ కాంప్లికేట్ చేసుకోను లైఫ్ని, కానీ అంటే సెన్సిబుల్గా ఉండటం అన్నది ఇంట్లో నుంచి వచ్చిన అలవాటు, అది పెంపకంలో వచ్చింది. చదువు, స్నేహితులు, కల్చరల్గా చిన్నప్పటి నుంచి యాక్టివ్గా ఉండటం, ఇవన్నీ మేబీ ఎక్కడో అది తెలీదు. నేను ఎప్పుడూ బిలీవ్ చేసేది ఏంటంటే ఏ సినిమా అయినా తెర మీద డైరెక్టర్ తాలూకు వ్యక్తిగత సంస్కారమే రిఫ్లెక్ట్ అవుతుందని అనుకుంటా, ఏ పాత్రలోంచి అయినా. మీకు ఎందుకు ఇదివరకు మా చిన్నప్పుడు మోసేసేవాళ్ళు. విశ్వనాథ్ గారి సినిమాల్లో రిక్షావాడి పెళ్ళం కూడా కర్టెన్ చాట్ నుంచే మాట్లాడుతుంది, హీరోయిన్ కూడా అలాగే మాట్లాడుతుంది. అది డైరెక్టర్ విశ్వనాథ్ గారు అయినప్పుడు ఏ పాత్రలో అయినా ఆయనే కనబడతారు కదా అని నేను అనుకునేవాడిని. సో అలా చాలా సినిమాలు అనుకుంటాము కదా. సో అలా అది మేబీ దానివల్ల కారణం అయ్యి ఉండొచ్చు అని అనుకోవాల్సిందే తప్ప నేను ప్రత్యేకంగా దాని మీద ఏమీ దృష్టి పెట్టి చేసేది ఉండదు. అలాగే ఉదయ్ కిరణ్తో బాండింగ్ సార్, అంటే ఆయనతో ఇంట్లో పిల్లల్లాగా ఉండేవాడు, చాలా క్లోజు. అండ్ 2 సినిమాలు ట్రావెల్ ఉంది, దానికంటే ముందు చిత్రం రిలీజ్ రోజు నుంచి మాకు పరిచయం ఉంది. నా ఫస్ట్ సినిమా అతనితోనే చేయాలని నేను ఎప్పుడూ అనుకున్నాము. ఏవిఎస్ గారు ప్రొడ్యూసర్గా కూడా మేము మొదట ఒక సినిమా అనుకుని డ్రాప్ అయ్యాము. తర్వాత ఎంఎస్ రాజు గారి సినిమా కుదిరింది, చేసేసాము. మనసంతా నువ్వే ఇంక అంత పెద్ద హిట్ అయ్యాక మా మధ్య గొడవలు రావడానికి అవకాశం లేని రిలేషన్షిప్ ఇంకా. ఎందుకంటే చాలా క్లోజ్గా మా ఇంట్లోనే అలా వాళ్ళ ఇంట్లో నేను, మా ఇంట్లో తను, ఫ్యామిలీస్గా కూడా బాగా జెల్ అయిపోయాం. అందుకని చాలా క్లోజ్. నన్ను అన్నగారు అంటాడు, చాలా నేను ఉదయ్ అనే పిలిచేవాడిని. కష్టకాల్లో ఎప్పుడు డిస్కషన్స్ అనేవి చాలా వరకు ఉన్నాయి. ఆల్మోస్ట్ అప్ టు మ్యారేజ్ ఆన్ అండ్ ఆఫ్ మేము చాలా డిస్కస్ చేసుకుంటూ ఉన్నాం. అట్లీస్ట్ పర్సనల్గా కలిసి ఇంటరాక్షన్ తగ్గినా కూడా ఫోన్లో మాట్లాడుకోవడం అలాగే ఉండింది. బంధం అనేది 2 సినిమాలు. శ్రీరామ్ కూడా నాకు అబ్బాయి అంటే చాలా ఇష్టం. అంటే సినిమా అంటే జనరల్గా మనందరం ఓ ప్యాషన్ తోటి ఎట్లా ఇండస్ట్రీకి వస్తామో అతను అంత కష్టపడి వచ్చాడు అండ్ ఆ లెవెల్కి వెళ్ళాడు. మనసంతానమే తర్వాత అప్పట్లో యూత్ అనగానే ఒక స్టార్ మంచి బాక్స్ ఆఫీస్ అంతా కూడా. శ్రీరామ్ కూడా మీరు శ్రీరామ్ నెక్స్ట్ ఇమీడియట్ సినిమా, అది కూడా వేరే డిఫరెంట్ లెవెల్లో ఆయన చూపించారు, పోలీస్ ఆఫీసర్గా అంతా కూడా. సో అది అదే ఎందుకు అడిగానంటే సార్ ఉదయ్ కిరణ్ గురించి ఏదో కాంట్రవర్సీ ఏదో అడగాలని కాదు, కానీ ఒక సెన్సిబిలిటీస్ మ్యాచ్ అయినట్టు నాకు అనిపించింది. అంటే మీది ఆయనది అప్పట్లో ఉన్న ఇద్దరం ఈక్వల్గా మొహమాటస్లు. అంటే విడివిడిగా ఇద్దరి గురించి ఎవరైనా కొన్ని మంచి విషయాలు కాంప్లిమెంట్స్ ఇవ్వాల్సి వస్తే కామన్ విషయాలు ఏంటంటే మొహమాటస్తుడు, మంచివాడు అన్నది ఒకటి ఉండింది, అన్నిటికీ నవ్వుతూ ఉంటారు అన్నది ఉంటుంది. అలా ఇదవుతూ వచ్చింది. ఇవి కామన్ ఫ్యాక్టర్స్. ఇంకా మిగిలిన వాటిలో సంబంధం లేకపోయినా ఇవైతే అందరూ అతనితో అనేవాళ్ళు ఈ 2 ఉండేవి, అతని లిస్టులో నాతో అనేవాళ్ళు, నా లిస్టులో ఈ 2 ఉన్నాయి. Like and subscribe Eagle Media Works.